భోజన ప్రియులకు నమస్తే. మేము మీ లక్ష్మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చేతన్స్ వంట వార్పు. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఒక యమ్మీ బిర్యానీతో మేము ముందుకు వచ్చామండి. తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన బిర్యానీ అండి. అందుకే మన యూట్యూబ్ ఛానల్లో ఈ రెసిపీ తీసుకొచ్చాను మీ ముందుకి. ఎగ్ అండ్ మష్రూమ్ కాంబినేషన్లో సూపర్గా ఉంటుందండి ఈ బిర్యానీ. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. అందుకే మన ఛానల్లో చేసాము. ఇంకా ఆలస్యం ఎందుకండి, మొదలు పెడదాము. మరి బిర్యానీ అంటే ముందుగా గుర్తొచ్చేది మనకి ఆ ఫ్లేవరే కదండి. దానికోసం ఒక మసాలా ఒకటి రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ ఒకటి పెట్టుకుని దాంట్లో 4 లవంగం మొగ్గలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, చిన్న జాపత్రి ముక్క, అదేవిధంగా 1 ఇంచు దాల్చిన చెక్క, మంచి సువాసన కోసం 10 యాలక్కాయలు, అదేవిధంగా వీటిల్లో అండి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా దోరగా వేగనివ్వాలండి వీటన్నిటిని. ఈ మసాలాలు అనేవి దోరగా వేగితేనే బాగుంటాయండి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుని మాడగొట్టేస్తే ఈ మసాలాని టేస్ట్ అనేది పాడైపోతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకొని వాటిని ఒక మిక్సీ జారాలో వేసుకుని మెత్తటి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. అలా చేసుకుని ఆ పౌడర్ని పక్కన పెట్టేసుకుని ఇందాక మనం మసాలా వేయించుకున్న ప్యాన్లోనే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అనమాట. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది బిర్యానీలో కంపల్సరీగా వేసుకోవాలండి. దానికోసమని ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత పెద్ద సైజు అయితే 2 ఆనియన్స్, లేకపోతే మీడియం సైజు అయితే ఒక 3 ఆనియన్స్ తీసేసుకుని సన్నగా చాప్ చేసుకుని వాటిని కట్ చేసుకుని ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు చూసారా, మేము ఇది 3కి సరిపోయేలాగా చేస్తున్నానండి బిర్యానీ. అందుకనే 5 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. ఆ 5 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుని చూసారా, ఘాట్లు ఆ విధంగా పెట్టుకోవాలండి. ఎగ్కి 4 వైపులా ఆ విధంగా ఘాట్లు పెట్టుకుంటే అండి చక్కగా ఈ బిర్యానీ జ్యూస్ అంతా దాంట్లోకి వెళ్ళి సూపర్గా రెడీ అవుతుందండి బిర్యానీ అయిన తర్వాత ఎగ్. అదేవిధంగా చూసారా, ఇది స్టార్ ఐటమ్ అండి మన బిర్యానీలో. మష్రూమ్స్ అంటారు వీటిని. అయినా మష్రూమ్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారులేండి. బయట మోర్ మార్కెట్లో దొరికేస్తున్నాయి కదా, బయట మార్కెట్స్లో చక్కగా తెచ్చేసుకోండి. చూడండి, ఆ విధంగా మష్రూమ్స్ మేము 50 రూపీస్ పెట్టి తీసుకున్నాము. అన్ని ఇచ్చాడు మష్రూమ్స్ని శుభ్రంగా వాష్ చేసుకునండి మన వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఆ విధంగా మష్రూమ్స్ ఎందుకు కట్ చేసుకోవాలంటే అండి, చక్కగా ఈ బిర్యానీ జ్యూసులు కూడా దాంట్లోకి వెళ్ళి చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అండి. అందుకని ఆ విధంగా కట్ చేసుకోవాలి. చూసారా, ఈలోపు మన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేగిపోయినాయండి. చక్కగా వీటిని కూడా ఫ్రైడ్ ఆనియన్స్ని తీసేసుకుని పక్కన పెట్టేసుకుని చల్లారనివ్వాలండి. చల్లారితే కొంచెం గట్టి పడతాయి ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా. అప్పుడు ఈ ఆయిల్ మనం ఇందాడ 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నాం కదండి. ఈ 4 టేబుల్ స్పూన్లో 2 టేబుల్ స్పూన్లు బయటికి తీసేసి మనం ఇందాడ బాయిల్డ్ ఎగ్స్ ఘాట్లు పెట్టుకున్నాం చూసారా, వాటిని కూడా వీటిలో వేసుకుని చక్కగా ఈ నూనెలో వేసుకుని చక్కగా చూసారా ఆ విధంగా వేయించుకోవాలండి. వేగిన గుడ్డు ఉంటుంది సుమి, అద్భుతంగా ఉంటుంది అన్నమాట టేస్ట్. ఆ విధంగా వేయించుకున్న తర్వాత ఫైనల్గా దాని మీద కొద్దిగా చిటికెడు పసుపు, అదేవిధంగా 1 చిటికెడు ఉప్పు, వీటితో పాటు 1 చిటికెడు కారం కూడా వేసుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలండి. హైలో పెట్టేసారు, మర్చిపోయి హైలో పెట్టేస్తే మాడిపోతుందండి కారం. కాబట్టి చక్కగా సిమ్లో పెట్టుకుని ఆ విధంగా వేగనివ్వండి. 1 నిమిషం వేగిన తర్వాత గుడ్లు తీసేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకోవాలండి. మామూలుగా దీనికి దమ్ ఇవ్వాల్సి ఉంటుంది. మేము మామూలుగా కుక్కర్లో ఇచ్చేసుకున్నాము. లేకపోతే మీరు మామూలు బిర్యానీ హండీ పెట్టుకున్న చివరిలో దమ్ ఇచ్చుకోవాలండి. ఆ విధంగా కుక్కర్ గిన్నె పెట్టేసుకున్న తర్వాత అండి ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ మిగిలిపోయింది కదా, తీసాం కదా పక్కకి. ఆయిల్ దాంట్లో వేసుకుని 1 టేబుల్ స్పూన్ షాజీరా, అదేవిధంగా బిర్యానీ మసాలా, హోమ్ బిర్యానీ మసాలా వేసేసుకుని ఈ మష్రూమ్స్ని కట్ చేసి పెట్టుకున్నాం చూసారా, ఆ మష్రూమ్స్ని దీంట్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంట వేగనివ్వాలండి. చక్కగా పచ్చి స్మెల్ పోయింది, రంగు మారిందాక చూసారా, ఆ విధంగా రంగు మారిందాక వేపుకుని దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అదేవిధంగా మనం ఇందాక గరం మసాలా చేసి పెట్టుకున్నాం చూసారా స్టార్టింగ్లో, ఆ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకుని చక్కగా వేగనివ్వాలండి నూనెలో. ఈ మష్రూమ్స్ని ఈ నూనెలో, అదేవిధంగా మన గరం మసాలా, ఉప్పు ఇవన్నీ ముక్కలకు పట్టుకుంటాయి అన్నమాట.
ఆ విధంగా ఒక నిమిషం వేగిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అదేవిధంగా 1 టేబుల్ స్పూను పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలండి. మనం దీంట్లో కారం వేసుకోమండి, పచ్చిమిర్చి అదేవిధంగా మిరియాలు వేసుకున్నాం కదా మసాలాలో, వాటితోనే ఫ్లేవర్ అంతా వస్తుందన్నమాట. ఇవన్నీ ఆ విధంగా పచ్చి స్మెల్ పోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా దాంట్లోకి ఒక పండు టమాటా అండి మీడియం సైజు కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా అనేది టమాటా ఫ్లేవరు ఈ బిర్యానీలో బాగుంటుందండి. ఆ టమాటా కూడా వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేసుకోవాలండి. పుదీనా అదేవిధంగా కొత్తిమీర ఫ్లేవరు నోటికి తగులుతుంటే బాగుంటుంది కదా బిర్యానీలో. ఆ విధంగా అవి కూడా వేసుకున్న తర్వాత మిగిలిన మన పొడి మసాలా ఉంది చూసారా, ఇంకో టేబుల్ స్పూన్ అవుతుంది అది కూడా దీంట్లో వేసేసుకుని చక్కగా ఈ మసాలాని మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలండి. ఆ విధంగా మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేగిన తర్వాత దాంట్లో మంచి పెరుగునండి చక్కగా చూసారా, ఒక కప్పు నిండా పెరుగు తీసుకుని దాంట్లో వేసేసుకోవాలన్నమాట. అడుగంటినట్టుంది చూసారా, అది అడుగంటుతాం కాదండి, మసాలా పట్టుకుంది. ఈ పెరుగు కూడా వేసుకున్న తర్వాత తొలకలు లేకుండా చక్కగా కలిపేసుకుని దాంట్లో ఇంకో టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. పెరుగు వేసుకున్నాం కదా కాబట్టి ఇంకో టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం చూసారా ఫ్రైడ్ ఆనియన్స్, అవి కూడా వేసేసుకోవాలి. అవి కూడా వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలండి ఒక్కసారి. ఈ విధంగా కలుపుకుంటే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్లేవర్ కూడా మన మసాలా చూసారా మష్రూమ్స్కి చక్కగా పడుతుందండి. ఆ విధంగా వేపుకున్న తర్వాత దాంట్లోకి చూసారా మేము 2 గ్లాసుల కొలత గ్లాసులు చూసారా, 2 గ్లాసులు నీళ్లు వేసుకుంటున్నామండి. 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు నీళ్ళు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మేము ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నామండి బాస్మతి రైస్ని, అందుకని నానబెట్టుకున్నాం కాబట్టి 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ విధంగా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా దీంట్లో వేసేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పెరుగు కూడా వేసుకున్నాం కదండి, ఎక్కువ వాటర్ అనేది పట్టదనమాట. అందుకని ఆ బిర్యానీ రైస్ కూడా దీంట్లో వేసేసుకోవాలండి. చక్కగా బిర్యానీ రైస్ మొత్తం అంతా ఆ విధంగా అన్ని వైపులా పడే విధంగా వేసేసుకుని చక్కగా ఇంకోసారి కలిపేసుకోవటమేనండి. ఇంకోసారి కలిపేసుకుని ఇప్పుడే చూసుకోండి, ఉప్పు ఏదన్నా తగ్గినా కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుందన్నమాట. సరిగ్గా సరిపోయేటట్టు ఉండాలండి ఉప్పు, మీ రుచిని బట్టి చూసుకోండి. కారం అంటారా, ఆల్రెడీ మనం మిరియాలు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కారం సరిపోతుంది. ఆ విధంగా వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక మరి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి కోడిగుడ్లు, అవి కూడా వేసుకోవాలి కదండి, మర్చిపోతే ఎలా చెప్పండి. ఆ కోడిగుడ్లు కూడా వేసేసుకుని చక్కగా ఈ మన జ్యూసీ చూసారా, ఆ విధంగా జ్యూసీ అయింది చూసారా, చక్కగా దాంట్లో ఒక్కసారి ఆ విధంగా మునిగేటట్టు స్విమ్మింగ్ చేయించాలన్నమాట కోడిగుడ్లని. ఆ విధంగా కోడిగుడ్లు స్విమ్మింగ్ చేయించిన తర్వాత మంట అనేది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని మన రైస్ ఉడికినట్టు ఉడికించుకోవటం అనమాట. ఎంతసేపు ఉడికించుకోవాలంటే అండి ఈ రైస్ని చూడండి మన వీడియోలో చూపిస్తాను. ఆ విధంగా రైస్ ఉడికిన తర్వాత అండి దీన్ని మనం దమ్ చేయాల్సి ఉండిద్దండి. మేము కుక్కర్లో పెట్టేసుకున్నాం కాబట్టి 1 విజిల్ కొట్టించేస్తాము. మా మేడం గారు ఈ మధ్యలో జీడిపప్పులు కూడా వేయించారండి. మరి జీడిపప్పులు ఉండాలి కదండి, పంటి కింద తగులుతూ ఉండాలి కదా జీడిపప్పులు కూడా. చూసారు ఎర్రగా వేపారు మా మేడం గారు. ఆ విధంగా జీడిపప్పులు వేపిన తర్వాత మరి నెయ్యి వేసుకోకపోతే ఎట్లా చెప్పండి, బిర్యానీలో పాపం తగిలిస్తుందండి, నెయ్యి కూడా తగిలించాలి. అప్పుడే మన బిర్యానీకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఆ విధంగా నెయ్యి కూడా పైన వేసేసుకున్న తర్వాత అండి చూసారా రైస్ అనేది ఆ విధంగా చూసారా తడిగా ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉడికిన తర్వాత అండి మూత పెట్టేసుకుని 1 విజిల్ కొట్టించుకోవాలండి. మీరైతే మామూలు హండీలో చేసుకుంటే పైన ప్లేట్ పెట్టేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దమ్మించుకోవాలన్నమాట. అంటే మనం మిగతా తడి ఉన్న మన రైసు పూర్తిగా ఉడికే విధంగా మనం దీంట్లో అయితే విజిల్ కొట్టించుకోవాలి. మామూలుగా అయితే దమ్మించుకోవాలండి 10 నిమిషాల పాటు. ఆ విధంగా చేసుకుంటే చూసారా మన పొడిలాడే మంచి టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయినట్టండి. ఏ విధంగా పొడిలాడుతూ ఉందో చూసారా రైస్ అనేది, ఆ విధంగా మల్లెపువ్వులాగా ఆ విధంగా పొడిలాడుతూ ఉండాలండి. ఆ విధంగా ఉంటే బిర్యానీ అనేది సూపర్గా కుదిరినట్టండి. చూసారా ఏ విధంగా ఉడికిందో, నెంబర్ 1గా ఉడికింది కదండి. కానీ టేస్ట్ మట్టికి సూపర్గా ఉందండి, మామూలుగా లేదు. అందుకని మీ ముందుకు తీసుకొచ్చాము. ఆహా మష్రూమ్స్ చూసారా ఏ విధంగా ఉడికినాయో, ఆ విధంగా పర్ఫెక్ట్గా ఉడకాలండి. మధ్యలో ఎర్రగా వేగిన జీడిపప్పులు, అదేవిధంగా మంచిగా ఉడికిన కోడిగుడ్లు, ఆహా తింటూ ఉంటే
మామూలుగా ఉండదండి బిర్యానీ. వీటన్నిటితో పాటు చూసారా, మష్రూమ్స్ కూడా మధ్యలో తగులుతూ ఉంటుంది మాస్టారు. ఆహా, వర్ణాతీతం అండి. చెప్పటం కాదు, తప్పకుండా ట్రై చేయాలండి. మీరు కూడా ట్రై చేస్తేనే తెలుస్తుందండి దాంట్లో ఉన్న ఆనందం, మజా అనేది. ఏ విధంగా ఉడికిందో చూసారా, ఎగ్ అనేది ఆ విధంగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. చూసారా, ఆ విధంగా పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట మనం చెప్పినట్టు ట్రై చేస్తే బిర్యానీ. చూసారా, ఆ విధంగా తింటుంటే వేడివేడి బిర్యానీ ఉంటుంది మాస్టారు. అద్భుత అనాల్సిందే. మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన చేతన్స్ వంట వార్పు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ లక్ష్మీ శ్రీనివాస్.